తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని ఆయిల్ ఫీడ్ కంపెనీల పనితీరు కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫీడ్ ఎండీ యాస్మిన్ బాషా చైర్మన్ రాఘవరెడ్డితో కలిసి రాష్ట్రంలోని అన్ని కంపెనీల పనితీరుపై ఆరా తీశారు. ఇప్పటివరకు లక్ష్యాలను చేరుకోలేని వాటితో పాటు ఏమాత్రం పురోగతి చూపని కంపెనీ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పురోగతి చూపెట్టని కంపెనీల మీద ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కంపెనీలు ప్రవర్తిస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు. 2024-25 సంవత్సరానికి గాను 1,00,000 ఎకరాలలో ఆయిల్ పంప్ సాగు చేపట్టేందుకు ప్రణాళిక చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 12,448 ఎకరాల్లో మాత్రమే సాగులోకి తేవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రైతులను ఆయిల్ పంప్ సాగు వైపు ప్రోత్సహించేందుకు ఖమ్మం, కొత్తగూడెం వంటి జిల్లాల్లో క్షేత్ర పర్యటనలు చేయాల్సిందిగా కంపెనీ నిర్వాహకులను మంత్రి తుమ్మల ఆదేశించారు.